హలో అండి. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? నాకు నచ్చలేదండి, బాగాలేదు ఎందుకని నచ్చలేదు? అని చెప్పాను కదండి. ఇప్పుడే వాళ్ళకి మీడియా మిత్రులు అందరికీ చెప్పాను నేను. బిగ్ బాస్ సీజన్లో వచ్చే వాళ్ళు ఎవ్వరు బాగాలేదు, వాళ్ళు బిహేవియర్స్ బాగాలేదు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ బాగాలేదు. గేమ్స్ కూడా ఎవరు పెద్దగా దానికి పార్టిసిపేట్ చేయడానికి లేదు. టైంపాస్కి బిగ్ బాస్కి వెళ్ళట్టుగా వెళ్ళారు. నాగార్జున సార్కి ఒకటి తెలియాల్సింది ఏంటంటే, మంచి పర్సన్స్ సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ చేస్తుంటే చాలా బాగుండేది. ఈ 8 అస్సలు తగ్గేది లేదన్నారు, కానీ తగ్గడానికి కూడా ఏం లేదు, పెంచడానికి కూడా ఏం లేదు. అసలు మెయిన్ ఏంటి ప్రాబ్లం ఏమంటారు ఈ సీజన్? సీజన్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ కరెక్ట్గా లేరండి అసలు. కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరు బాగాలేరంటారు? అందులో నాకు కొంచెం ఫేవర్గా అనిపించేది కొంచెం విష్ణుప్రియ బాగుందండి, ఆమె కొంచెం పర్లేదు. నైనిక పర్లేదు, మిగతా వాళ్ళంతా ఆయన ఒకరు, తర్వాత ఒక ఆయన ఓల్డ్ హీరో ఉన్నారు కదండి ఆయన ఆదిత్య. ఆదిత్య, ఆయన కొంచెం పర్వాలేదండి. మిగతా వాళ్ళంతా శేఖర్ భాష కామెడీ ఎలా ఉన్నారు? ఆయన కామెడీ అనరండి, కొంచెం పిచ్చి అనుకుంటాను నేను. అది కామెడీలా చేస్తారు, కామెడీలాగా చేయాలండి. ఆమెకు బదులు ఈ లోకల్ కాకి లాంటి బెస్ట్ అండి. కామెడీ చేసినా ఆవిడ ఏం మాట్లాడినా కొంచెం అర్థమయ్యేలా మాట్లాడుతుంది, ఆవిడ బెస్ట్. ఆయన మాట్లాడే మాటలకు ఎవరికి అర్థం లేదు. ఈసారి తెలుగు వాళ్ళని తక్కువ పెట్టుకున్నారు, బయట వాళ్ళని ఎక్కువ పెట్టుకున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? తెలుగు వాళ్ళు ఎందుకు మరి పెట్టుకోలేదు, నాగార్జున సార్కి తెలియాలండి. తెలుగు వాళ్ళని పెట్టుకుని తెలుగు మాట్లాడతారని పెట్టుకోకపోవచ్చు బహుశా, నాకు తెలిసి. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. బిగ్ బాస్లో ఇంగ్లీష్ మాట్లాడొద్దు అంటున్నా కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. నాకు ఇంగ్లీష్ రాదు, మరి నాకు అర్థం కాదు. తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటండి? తెలుగు వాళ్ళు పెట్టుకుంటే బాగుండేది, మరి ఆయన పెట్టుకోలేదు. తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు అర్థం కాదు. నాగార్జున గారు స్టార్టింగ్లో అన్లిమిటెడ్ ఫన్ ఉంటుంది, ఈసారి చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నారు కదా. అదే చేశారు తప్పు నాగార్జున సార్. ఎందుకంటే అన్లిమిటెడ్ ఫన్ ఉంటుంది అన్నారు, కానీ అన్లిమిటెడ్ ఫన్నే లేదు అందులోని. ఈ 8 ఆల్మోస్ట్ ఇప్పుడు 8 నడుస్తుంది, 8 డేస్ నడుస్తుంది. 1 డేలోనే మాకు అది అన్లిమిటెడ్ కామెడీ లాగా లేదు, దెబ్బేసింది మొత్తం.